అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 13వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19వ తారీఖు జూలై నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు అనేది మనకు చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. అది ఎన్ని రాశులకు మేలు జరుగుతుంది అనేది కూడా మనం ఇవాళ చూడొచ్చు. ముఖ్యంగా ఈ వారఫలం ఏదైతే ఉందో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, శ్రవణ నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు, అలాగే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు ఉంటుందని తెలుసుకోవాలి. ఈ వారంలో గ్రహ సంచారం చూస్తే శుక్రుడు వృషభ రాశిలో, అలాగే సూర్యుడు గురువు మిథున రాశిలో, సూర్యుడు మళ్ళీ 17వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. బుధుడు ఆల్రెడీ కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుడు కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి మకర రాశిలో నుంచి ప్రయాణం చేసుకుంటూ అది మనకి మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారు. రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ స్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉంది, పరిహారాలు ఏం చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా సరే జ్యోతిష్య శాస్త్రంలో పక్కాగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం మొత్తం 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేసి మీ 58 పేజీల జాతకాన్ని మీకు పీడిఎఫ్ చేయడం జరుగుతుంది. దక్షిణ వేరేగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ సమస్య ఉన్నా దానికి సింపుల్గా మనం పరిహారం చేస్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి పెట్టుకున్నామండి. మీరందరూ కూడా మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, సింహరాశి వాళ్ళకి 13వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19వ తారీఖు జూలై నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశికి సూర్యుడు అధిపతి. మరి ఈ సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి రావడం, 12వ ఇంట్లో సూర్యుడు రావడం మంచిది కాదు. ఆల్రెడీ అష్టమ శని మనకు ఇబ్బంది పెడుతున్నాడు, కానీ సూర్య బలం ఉండింది. ఇప్పుడు సూర్యుడు కూడా 1 మంత్ వరకు మనకు ఏమాత్రం కూడా సహకరించాడు అన్నమాట. సో సింహరాశి వాళ్ళు ఏ పని చేసినా 1-2 సార్లు బాగా ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. ఖచ్చితంగా సూర్యగ్రహానికి ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదవాలి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఇంకా ఏదైనా చెప్పాలంటే నేను మీ జాతకం చూసి చెప్తాను. ముఖ్యంగా ఈ వారంలో ధన ఆదాయం అస్సలు బాగా లేదు. అనుకున్న సమయానికి డబ్బు రాక చికాకు ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో అశాంతి ఉండే అవకాశం ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించే అవకాశాలు లేవు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి బాగుంది. అలాగే లావాదేవీలు జరపడానికి బాగుంది. సంతానం పరంగా మంచిది ఉంది. పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా డెవలప్ అవుతారు. వాళ్ళ గురించి బెంగక్కర్లేదు. దూర ప్రయాణాలు, విదేశీ యానాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శని గ్రహానికి పరిహారం చేసుకోవాలి. సూర్యగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, లేనిపోని ఇబ్బందులు తీవ్ర స్థాయిలో ఉంటాయి. రాహు 7th హౌస్లో ఉండడమే కాదు, అష్టమంలో శని ఉండడం కూడా భార్యాభర్తల మధ్య చాలా తీవ్రమైన గొడవలకు, ఇబ్బందులకు అవకాశం ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ ఏమాత్రం పనికిరాదు. పెళ్లి కాని వాళ్ళకి టైం పడుతుంది, కొంచెం ఓపిక పట్టాలి. అదృష్టంగానే చూసుకుంటే చాలా బాగుంది. పెద్దల ఆశీస్సులు, ధర్మ మార్గంలో ప్రయాణించడం అన్నీ బాగానే ఉన్నాయి. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగానే ఉంది. ఉద్యోగంలో మాత్రం మంచి కృషి ఉంది. మనసంతా పూర్తిగా జాబ్ మీద పెట్టాలి. మీరు జాబ్ మీదే మనసు పెట్టి బాగా కష్టపడితే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి నష్టం అధికంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ సూర్యగ్రహానికి, శని గ్రహానికి ఏ విధంగా పరిహారం చేయాలో నేను చెప్తాను. నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కన్యారాశి వాళ్ళందరికీ 13వ తారీఖు జూలై నెల 25 నుంచి 19వ తారీఖు జూలై నెల 25 వరకు బుధుడు ఏకాదశ స్థానం అంటే 11వ స్థానంలో ఉండడం చాలా మంచిది. విందులు, వినోదాలు పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే అదృష్టం కూడా చాలా బాగుంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ధర్మ మార్గంలో నడుస్తారు. అలాగే ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్ని బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా పార్ట్నర్షిప్ అనేది కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా మంచి వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వారంలో మీకు మెయిన్గా
బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానపరంగా ఎటువంటి బెంగ అక్కర్లేదు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు బాగా కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జాతకంలో పార్ట్నర్షిప్లో ఈ వ్యాపారం అంతా బాగా కలిసి రావడమే కాదు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం అన్నీ కూడా చాలా మంచిగా ఉందని చెప్పడం జరిగింది. కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క గ్రహాలు ఏవైతే శని గ్రహానికి కొంచెం చేసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, బుధుడు పర్లేదు, కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శని కూడా పర్లేదు, అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే సూర్యగ్రహాన్ని కూడా చిన్నగా పరిహారం ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ పైన ఇచ్చాను. మీ జాతకం మొత్తం చెప్పి మీతో మాట్లాడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తులారాశి వాళ్ళందరికీ 13వ తారీఖు జూలై 2025 నుంచి 19 జూలై 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల అనేక చికాకులు, ఇబ్బందులు, లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం, మనకు మనమే చేసుకుంటాము. అలాగే ఈ వారంలో మానసిక చికాకు ఎక్కువగా ఉండకుండా లక్ష్మీ మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. బంధువులతో, స్నేహితులతో చికాకులు, గొడవలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుణ ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే సొంత ఇల్లు, వాహనాలు, విలువైన భూములు, వస్తువులు కొనడానికి చాలా అనుకూలంగా ఉంది. పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. తులారాశి వాళ్ళందరికీ భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, ప్రేమికులకు చాలా బాగుంది. ఈ అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మంచి అదృష్టవంతులు, తండ్రి పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి. గురువుల ఆశీస్సులు కూడా బాగుంటాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనిపిస్తున్నాయి. మంచి పొజిషన్లోకి వెళ్తారు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అలాగే అన్ని రకాల సంతోషకరమైన వార్తలు ఉద్యోగపరంగా అందుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ముందుకు దూసుకు వెళ్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి బాగుంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. సో తులారాశి వాళ్ళందరూ కూడా కొంతవరకు గురుగ్రహానికి పరిహారం చేసుకోవటం, అలాగే శని గ్రహానికి కూడా కొంతవరకు పరిహారం చేసుకోవడం చాలా మంచిదని తెలియజేస్తూ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి 18వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19వ తారీఖు జూలై నెల 2025 వరకు వారఫలంగాని చూసుకుంటే చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చాలా అద్భుతంగా ఉంది. ధన ఆదాయం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అష్టమ గురువు బాగా ఇబ్బంది పెడతాడు. గురుగ్రహానికి పరిహారం చేసుకోవాలి. కుటుంబంలో లేనిపోని చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే పిల్లల చదువులో నిర్లక్ష్యం కనిపిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే పిల్లల ఆరోగ్య విషయంలో దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు వహిస్తూ తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ ఒత్తిడి కొంతవరకు ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య వల్ల ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. ఈ వారంలో తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు బాగున్నాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఉద్యోగపరంగా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నుంచి ఇప్పుడు సూర్యుడు మారడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అద్భుతంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగం కూడా రావడానికి నిరుద్యోగులకు అవకాశం ఎక్కువ. వ్యాపార పరంగా ఈ రాశి వాళ్ళకి బాగా లాభాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చాలా ముందుకు దూసుకు వెళ్తారు. ఖర్చుల విషయంలో వస్తే ఖర్చులు అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా గురుగ్రహం అష్టమంలో ఉండడం వల్ల దానికి పరిహారం చేసుకోవటం. మళ్ళీ ఈ రాశి వాళ్ళకి శని బాగానే ఉన్నాడు, అలాగే శుక్రుడు బాగానే ఉన్నాడు, బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు,
మొత్తం ఉన్న దాంట్లో అంతా మనకి ప్రాబ్లం ఉండేదంతా కూడా గురుగ్రహం కాబట్టి, ధనస్థానం కాబట్టి, పిల్లల స్థానం కాబట్టి దాని గురించి పరిహారం ఎలా చేయాలో మనం ఇద్దరం మాట్లాడదాం. ఫోన్లో నాకు కాంటాక్ట్ చేయండి. నమస్కారం. గోపాలయ్య గారు.